సార్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ఇండస్ట్రీలో. అవన్నీ మీరు వదిలేసి ఒక్కదానికోసం మీరు ఎమర్జెన్సీ తీసుకొని నగర బహిష్కరణ చేశారు, ఫిలిం నగర బహిష్కరణ. మీకు ఏ రైట్ ఉందండి? మీకు రైట్ ఉందా? ఆమె ప్రాబ్లం కోసం ఆమె చేసింది, ఆమె బాధ కోసం ఆమె చేసింది, మీరు చేసుకోవచ్చు. మెంబర్షిప్ ఇవ్వకుండా ఇచ్చే రైట్ మీకు ఉంది. ఎందుకంటే మెంబర్షిప్ అనేది ఈజ్ ద బైలా, ఈజ్ రూల్ ప్రకారంగా మీరు చేయొచ్చు. బ్యాన్ చేసే రైట్ మీకు లేదు, మీకు బహిష్కరించే రైట్ మీకు లేదు. మీరు ఈ అన్నీ వదిలేసి, కార్యక్రమాలు వదిలేసి మీరు ఒక్కటి అడుగుతున్నా, అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు, మహాశాసన పెద్ద మనుషులు అందరిని అడుగుతున్నా నేను. మీకు రెండే విషయాలు, అంటే ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి దీని విషయం మాట్లాడను. నేను మామూలుగా ఈ విషయం కోసం వస్తున్నా. మీరు చేస్తున్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ అందరూ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు. ఆర్టిస్టులకు ఒక్కొక్కరు ముగ్గురేసి మరి మా అసిస్టెంట్లు ఉంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీకు కార్యాలయంలో పెట్టాలి, అన్నీ పెట్టాలి. అవి మేము మహాశాసన కనబట్టలేదా? ప్రతి దాంట్లో ఎత్తితే ప్రతి దాంట్లో తప్పులే ఉన్నాయి, ఎత్తితే మొత్తం ప్రతి దాంట్లో ఉన్నాయి. ప్రతి దాంట్లో సపోర్ట్ ఈరోజు వస్తుంది అంటే ఆ అమ్మాయి చేసింది కాదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఏంటనేది మాకు తెలియదు. కానీ తప్పులు ఉన్నాయనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది. తప్పుల్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మంది ఉంది. అడిగిన వాళ్ళందరినీ బ్యాన్ చేసేస్తాం, అడిగిన వాళ్ళందరినీ నగర బహిష్కరణ చేసేస్తాం అంటే ఇది 1980 కాదు, ఇది 1880 కాదు, ఇది 1918. అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఈ విషయంలో ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ప్రత్యేకంగా నాకు ఇందాక తెలిసిన న్యూస్ ఏంటంటే పర్సనల్గా వెళ్ళామని చెప్పారంట. పర్సనల్గా కాదు, ప్రతి ఛానల్లో బ్రైట్లో కావాలంటే చూసుకోండి. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు, అది కరెక్ట్ కాదు. చంద్రబాబుని సపోర్ట్ చేయడానికి వెళ్తేప్పుడు అక్కడ ఢిల్లీలో మా చావు బతుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి, రాజీనామా చేసిన వాళ్ళకి. అలాగే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి. మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ సినిమా ఫీల్డ్ నా వెంటే ఉందని చెప్పలేదే. ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. సిపిఎం మధు గారు ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. సిపిఐ పోరాటం వాళ్ళు చేస్తుంది. ఎవరు పోరాటం వాళ్ళు చేస్తున్నారు. సినిమా ఫీల్డ్లో ఉన్నారు, శివాజీ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఎవరికాల పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరూ సినిమా ఫీల్డ్ నా వెంట ఉందని చెప్పలేదే. మరి మీరు వెళ్ళి ఎందుకు చెప్పారు? అది మీకేదైనా మీ పర్సనల్ పని అన్నారు. ఏ పర్సనల్ పని బయట పెట్టండి. ఏం పర్సనల్ పని? ఏమైనా గవర్నమెంట్ జీవో కోసం వెళ్ళారా? టికెట్ల జీవో కోసం వెళ్ళారా? లేకపోతే ఇంకో జీవో కోసం వెళ్ళారా? మీ ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్ల కోసం వెళ్ళారు? అది నాకు నేను పార్టీ ఇంకొకటి, నేను ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదు. ప్రత్యేక హోదాకు మనం అందరం సపోర్ట్ చేయాలి. పార్టీలు అనేది డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి అభిప్రాయం ఒకటి ఉంటుంది. నా అభిప్రాయం నాకు ఉంటుంది, మీ అభిప్రాయం మీకు ఉంటుంది. ఎంటైర్ సినిమా ఫీల్డ్ అనేది మొత్తం 1,00,000 మంది కార్మికులతో కలిపితే 1,00,000 మంది. ఆ 1,00,000 మంది తరపున మీరు ప్రతినిధులు కాదు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ప్రత్యేక హోదాకి మనం సపోర్ట్ చేయాలి. ఒకరోజు బంద్ చేయాలి. పెద్ద హీరో నుంచి చిన్న హీరో దాకా అందరూ చేయాలి. ఏ ఏరియా 13 జిల్లాలు ఎగ్జిబ్యూటర్సు, డిస్ట్రిబ్యూటర్సు ఆ జిల్లాల నుంచి మౌన ప్రదర్శనగా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజు అదే రోజు మౌన ప్రదర్శనకి వెళ్ళి అక్కడ మన అంబేద్కర్కి, రాజ్యాంగం రాసిన అంబేద్కర్కి ఏదైతే మన పార్లమెంట్లో చెప్పారో, పార్లమెంట్లో చెప్పింది అమలు జరగలేదో అంబేద్కర్ వినతి పత్రం ఇవ్వాలి. మనం ఎక్కడుంటే అక్కడ ఏ జిల్లాగా జిల్లా అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వండి. అంబేద్కర్ వినతి పత్రం ఇస్తే రాజ్యాంగం రాసింది మీరేంటి? మరి రాజ్యాంగం రాసిందే అమలు చేయట్లేదు కాబట్టి, మరి పార్లమెంట్లో మరి రాసిందే అమలు చేయట్లేదు కాబట్టి మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? ప్రధానమంత్రి వినట్లేదు అంటున్నారు కదా, మరి రాజ్యాంగం చేసిన అంబేద్కర్ బొమ్మకే మనం వినతి పత్రం ఇవ్వడానికి మన అందరూ కూడా చెయ్యాలి. వారం రోజుల లోపల చేయకపోతే ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేనే ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.